తెలంగాణ గురుకుల టీచర్స్ టీజీటీ పీజీటీ పూర్తి సిలబస్తో చాప్టర్ వైజ్ టెస్టులు మరియు వాటి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ టీచింగ్ యాప్టిట్యూడ్ మరియు ఎథిక్స్ సబ్జెక్టులను బైలింగ్వల్ విశ్లేషణతో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 సబ్జెక్ట్ కంటెంట్లను విడివిడిగా పూర్తి సిలబస్తో అందిస్తున్న ఏకైక ఆన్లైన్ ఎడ్యుకేషనల్ యాప్ అప్టేక్ జాబ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్ కొరకు 2000కు పైగా వీడియోస్తో పాటు పీడిఎఫ్ మెటీరియల్ అందిస్తున్న యాప్. తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ మ్యాథమెటిక్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ బయాలజికల్ సైన్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ ఫిజికల్ సైన్స్ టీచర్స్ కొరకు, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ సోషల్ స్టడీస్ టీచర్స్ కొరకు. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ అప్టేక్ జాబ్స్. ఫ్రీ ఆన్లైన్ వీడియో క్లాసుల కొరకు అప్టేక్ జాబ్స్ యాప్ని ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 9133449696. నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఏంటి పని పాట లేకుండా మాస్టర్ డాన్స్ చేస్తున్నారని చూస్తున్నారా? వెల్, పర్పస్ లేకుండా మనిషి ఎప్పుడు ఏ పని చేయకూడదు. ఒకవేళ చేస్తే వాడిని తిట్లు తట్టకుండా తిడతారు, లేదా పెచ్చోడు అంటారు. మరి ఇప్పుడు మీరేం చేశారు మాస్టర్ మీరు అడగచ్చు. వస్తున్నాను, కంగారు ఎందుకు, ఎలాగో వచ్చారు కదా, ఒక 10 నిమిషాలు ఉండండి, నేను చెప్పేది వినండి. వీలైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది, లేదు మీ ఫోన్లోనే ఇంటర్నెట్ అయిపోతుంది. నేను ఇంతకీ ఎందుకు ఇలా చేశాను అని అంటే, ఇండియా చైనాని దాటేసిందండి. దేంట్లో అని అడిగారు. జనాభాలో, పాపులేషన్. మనం ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం కదా, ఆ కష్టం యొక్క ఫలితం వచ్చేసింది. మనం చైనాని దాటేసాం. సో ఫైనలీ వీ హ్యావ్ మేడ్ ఇట్. వెల్, ఇది పాపులేషన్ పరంగానే కాదు, ఎందుకో తెలియదు కానీ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా, లేదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అధిక శాతం మందికి నెంబర్లు, అంకెలు, సంఖ్యలు అంటే చాలా ప్రేమ ఎక్కువ. 1 1 1 2 2 2 3 3 3 మొత్తం 100 లోపు 1000 ర్యాంకులు. ఆ నెంబర్లైనా 100కి 99 కాదు 100కి 100 మార్కులు. కొంతమందికి ఇష్టం అయితే 100కి 35 మార్కులు ఇంకొంతమందికి ఇష్టం. కొంతమందికి 30 ఇష్టం అయితే కొంతమందికి 90 ఇష్టం, కొంతమందికి చాలా ఇష్టం. అరే వాడికి సంవత్సరానికి 1 కోటి రూపాయలు వస్తున్నాయిరా, నీకేంట్రా 6 లక్షలు వస్తున్నాయి. అక్కడ కూడా అంకెలంటేనే ఇష్టం. అలానే అరే ఇండియా చైనా దాటేసిందంటరా, ఇప్పుడు మన జనాభా 140 కోట్ల కన్నా ఎక్కువ, ఇండియా దూసుకుపోతుంది. ఇలా ఏ యాంగిల్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా సరే మనకి నెంబర్లు అంటే చాలా ఇష్టం. అలానే ఈ పాపులేషన్ అనేది ఎండ్ ఆఫ్ ది డే ఒక నెంబరే కదా, దానిని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం అనేది మ్యాటర్. బికాస్ ఆ పాపులేషన్ మనం సరిగ్గా యూజ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఆర్థికంగా మన భారతదేశం టాయింగ్ 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 అని కిందకు వచ్చేస్తుంది. సో కిందకి రాకుండా ఉండాలంటే మనం కొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. అండ్ దాట్స్ వై టుడేస్ టాపిక్ ఆఫ్ అవర్ కరెంట్ అఫైర్ డిస్కషన్ ఈజ్ ఎకనామిక్స్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ గ్రోత్. మామూలుగా పెరగట్లేదమ్మా ఇండియాలో పాపులేషన్, సో మనం ఖచ్చితంగా దీని గురించి తెలుసుకోవాలి. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, తెలుసు కదా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో మీరు తెలంగాణ రాష్ట్రం వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళైనా సరే, మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఇలా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీకు వాటికి సంబంధించిన అన్ని కోర్సులు ఉన్నాయి. మీరు కోర్సుని కొంటారా లేదా అనేది ఇట్స్ ఆల్ అప్ టు యూ, అది మీ డిసిజన్, మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయట్లేదు. కానీ వాట్ వీ రిక్వెస్ట్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఒకసారి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఒకసారి కోర్సెస్ అవన్నీ చూడండి, మీకు నచ్చితే తర్వాత మీ ఇష్టం. అలానే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా టీజీటీ పీజీటీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో అప్టేక్ జాబ్స్ కూడా దానికి సంబంధించిన కోర్సును లాంచ్ చేసింది. మీకు టీజీటీ పీజీటీ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఈ కోర్సులన్నీ లభిస్తాయి. వీలైతే చెప్పాను కదా యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఒకసారి మీ మొబైల్ ఫోన్లో, మీకు అన్ని వివరాలు తెలుస్తాయి. అలానే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కి సంబంధించి సిలబస్ని రిలీజ్ చేసింది. సో ఆ సిలబస్కి తగ్గట్టుగా ఏవైతే మార్పులు చేర్పులు జరిగాయో వాటిని కన్సిడర్ చేస్తూ అప్టేక్ జాబ్స్ తన యొక్క కోర్సెస్లో కూడా చేంజెస్ చేసింది. ఉదాహరణకి ఇండియన్ సొసైటీ, భారత సమాజం అనే అంశం యాడ్ చేయబడింది. సో దానికి తగ్గట్టుగానే ఇండియన్ సొసైటీ కూడా యాడ్ చేసేశారు. సో అందుకని అప్టేక్ జాబ్స్ ఎప్పుడూ కూడా నిజంగానే అందరూ అప్డేట్ అవ్వాలి, నాట్ ఓన్లీ అవర్సెల్స్, మీరు మేము అందరం కలిసి అప్డేట్ అవ్వాలి. అప్పుడే సమాజం కూడా ముందుకెళ్తుందనే సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతుంది. అలానే ఒకవేళ వీటన్నిటికీ సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ వీడియో కింద ఒక గూగుల్ ఫామ్ లింక్ ఉంది, ఆ లింక్ మీద ట్యాప్ చేసి మీ డీటెయిల్స్ని ఎంట్రీ చేస్తే అప్టేక్ జాబ్స్ మీకు కాల్ చేస్తే మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. లేదు అంటే మీరే మాకు కాల్ చేయొచ్చు 9133449696 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు హ్యాపీగా మాతో మాట్లాడి మీ డౌట్స్ అన్నిటిని క్లారిఫై చేసుకోవచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా మన పాపులేషన్ గురించి.
ఇండియా పాపులేషన్ చైనాని దాటిందన్న సంగతి మనకైతే తెలుసు. కానీ దీని యొక్క చరిత్ర గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. బికాస్ ద వే వీ హ్యావ్ ట్రావెల్డ్ ఈ సూపర్ ఫాస్ట్. మేబీ జపాన్ దగ్గర అప్పు తీసుకుని ఏదైతే అహ్మదాబాద్ నుంచి ముంబైకి ఒక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కడుతున్నారో ఆ బుల్లెట్ ట్రైన్ ఇంత ఫాస్ట్గా వెళ్తుందో లేదో నాకు తెలియదు, కానీ మన పాపులేషన్ గ్రోత్ అయితే దానికన్నా డబుల్ ట్రిపుల్ ఫాస్ట్లో వచ్చేసిందని చెప్పాలి. ఎక్కడి నుంచి ఎక్కడికేనంటే 1871 సంవత్సరంలో మన భారతదేశ జనాభా 255 మిలియన్. సో జస్ట్ మనం అంచనా ప్రకారం కౌంట్ చేద్దాం. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 10 మిలియన్లు అంటే 1 కోటి, 100 మిలియన్లు అంటే 10 కోట్లు, అలాగే 200 మిలియన్లు ఎంత అవుతుంది? 20 కోట్లు. 25.5 కోట్ల జనాభా 1871లోనే ఉంది. అప్పుడు మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనగణన చేపట్టారు, సెన్సస్ని కండక్ట్ చేశారు. సెన్సస్ అంటే తెలుసు కదా, ఏదైతే పాపులేషన్ ఉందో దానిని కౌంట్ చేయడం అనమాట. ఇండియాలో లాస్ట్ టైం సెన్సస్ ఎప్పుడు జరిగింది మీకు తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే రీసెంట్గా 2021లో ఏదైతే సెన్సస్ జరగాలో అది ఇంకా జరగలేదు. కోవిడ్ వల్ల దాన్ని పోస్ట్పోన్ చేశారు. మళ్ళీ ఇప్పటి వరకు కూడా దాని గురించి సమాచారం ఏమీ బయటికి రాలేదు. సో లెట్స్ సీ. అలానే 1947 ఇండియాకి స్వాతంత్రం వచ్చే టైంకి భారతదేశ జనాభా 34.3 కోట్లు. పెద్ద తేడా ఏమీ లేదు. పోనీ ఒకవేళ మనం రౌండ్ ఫిగర్ వేసుకున్నా సరే సుమారుగా 10 కోట్లు. ఎంత? ఆల్మోస్ట్ ఒక 70 సంవత్సరాలకి, ఒక 70-75 సంవత్సరాలకి జస్ట్ 10 కోట్లు పెరిగింది. కానీ మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి, మళ్ళీ ఆల్మోస్ట్ అదే 75 సంవత్సరాలు. లుక్ ఎట్ ద డిఫరెన్స్. 35 కోట్ల సుమారు జనాభా నుంచి 142.6 కోట్ల జనాభాకి వెళ్ళిపోయింది. 145 crores. మోర్ దాన్ 100 crores ఇన్ లెస్ దాన్ 100 years. సో మనం ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం అయిపోయాం, చైనాని దాటేసాం. మన అందరికన్నా ఎక్కువ జనాభా ఉన్నాం అని ఆనందపడాలా? వాటి వల్ల వచ్చే సమస్యలను చూసి భయపడాలా? మనం ఏమీ పేకలేనరా, ప్రభుత్వం ఏదన్నా పేకాలి అని చెప్పి బాధపడాలా? ఏం చేయాలి? లెట్స్ టాక్ అబౌట్ దాట్. మామూలుగా నా పర్సనల్ ఫిలాసఫీ ఏంటంటే ముందు ఎప్పుడు కూడా బ్యాడ్ న్యూస్ చెప్పి తర్వాత గుడ్ న్యూస్ చెప్పాలి. కానీ ఇలాంటి అంశాలు ముందు గుడ్ న్యూస్ చెప్పి తర్వాత బ్యాడ్ న్యూస్ చెప్తే అప్పుడు ఆ బ్యాడ్ న్యూస్ గురించే మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయడానికి ఒక ఐడియా అయితే ఉంటుంది. సో ముందు మనం ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ సజెస్ట్ దట్ పాపులేషన్ గ్రోత్ ఈజ్ లింక్డ్ టు ఓవరాల్ లెవెల్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ యాజ్ మోర్ పీపుల్ ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ మోర్ గుడ్స్. జనాభా పెరిగితే అవసరాలు పెరుగుతాయి. అవసరాలు పెరిగినప్పుడు ఆబ్వియస్గా దాన్ని ప్రొడ్యూస్ చేసి తీరాలి కదా. వాళ్ళ డిమాండ్ని సఫైస్ చేయాలంటే ఆ సప్లై తీసుకురావాలి కదా. సో ఆ సప్లై కోసం ఎక్కువ ప్రొడక్షన్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ ప్రొడక్షన్ కావాలంటే ఎక్కువ మందికి అవకాశాలు కూడా వస్తాయి. సో అది మంచి విషయమే. ద రైజింగ్ యంగ్ పాపులేషన్. యంగ్ పాపులేషన్ అంటే ఏంటి? 15 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఈ కేటగిరీ ఏదైతే ఉందో దాన్ని యంగ్ పాపులేషన్ లేదు మిడిల్ ఏజ్ పాపులేషన్ అని పిలుస్తారనమాట. సో వాళ్ళ యొక్క జనాభా భారతదేశ జనాభాలోనే 66% కన్నా ఎక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ 65 years కన్నా ఎక్కువ ఎంతమంది ఉన్నారు అంటే కేవలం 8% అంట. దీన్ని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇండియాలో యంగ్ పీపుల్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో మనతో పోటీ పడడానికి చాలామంది ఉన్నారు. ఆ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ పోటీ ఇంకా పెరుగుతుంది తప్పితే ప్రస్తుతం ఒక రానున్న 10-15 సంవత్సరాలు అయితే తగ్గేది అవకాశాలు మనకు కనిపించట్లేదు. సో ఏదైతేనే ఇప్పుడు యంగ్ పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అది మనకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనమాట. ఎందుకు? ఫర్ గ్రోత్ పెపర్డ్ విత్ ద పాసిబిలిటీ ఆఫ్ పాత్ బ్రేకింగ్ ఇన్నోవేషన్. ఆబ్వియస్లీ ఎక్కువ మంది యంగ్ పాపులేషన్ ఉన్నారు. వాళ్ళు ఆబ్వియస్గా వర్క్ చేస్తారు కాబట్టి కొంతమంది ప్రొడక్షన్ యాక్టివిటీస్లో ఉంటారు, కొంతమంది సర్వీస్ యాక్టివిటీస్లో ఉంటారు. తద్వారా వాళ్ళు కూడా ఏదో ఒకటి ఎర్న్ చేస్తారు. తిరిగి మళ్ళీ వాళ్ళు ఆర్థిక వ్యవస్థలు ఎంతో కొంత ఖర్చు పెడతారు. కాబట్టి ఇన్ ఎనీ విచ్ వే ఎకానమీ ఖచ్చితంగా గ్రో అయి తీరుతుంది. దీనికి ఒకవేళ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అలానే ఇన్నోవేషన్స్ కూడా యాడ్ చేసాం అనుకో అప్పుడు డెఫినెట్గా మనం యూఎస్ఏ చైనాని దాటి వెళ్ళిపోతాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎప్పుడు కూడా ఎవరైనా కొత్తగా ఏదైనా చేస్తే దాన్ని ఒప్పుకోం. ఇండియా ఎప్పుడు కూడా కొంచెం కన్వెన్షనల్ విధానంగానే ఉంటుంది. ఎవరైనా ఏదైనా కొత్తగా చేస్తే ముందు వాడిని తిడతారు, కొడతారు, భయపడతారు. అలా చేయకూడదు, ఇలానే చేయాలి అని. హూ నోస్, అలా చేయడం వల్ల ఏదైనా కొత్త సొల్యూషన్ వస్తుందేమో. ఎనీవేస్, ఎస్పెషల్లీ పిల్లల్లో క్రియేటివిటీ ఇన్నోవేషన్ ఆపకండి. అలా చేయకపోతే వాళ్ళు అసలు గ్రో అవ్వలేరు. అలానే ఇండియా పాపులేషన్తో ఉన్న ఇంకో పెద్ద బెనిఫిట్ ఏంటంటే హెట్రోజినిసిటీ ఎన్షూర్స్ దట్ ద విండో ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ బికమ్స్ అవైలబుల్ ఎట్ డిఫరెంట్ టైమ్స్ అండ్ డిఫరెంట్ స్టేట్స్. యాక్చువల్గా ఈ పాపులేషన్కి సంబంధించి డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మాల్థూజియన్ థియరీ అని ఒకటి ఉంది. థామస్ మాల్థూజియన్ అని ఎప్పుడో 19వ శతాబ్దంలో ఒక మనిషి పాపులేషన్ గురించి ఒక మాట చెప్పాడు అనమాట. జనాభా పెరిగిపోతే డెవలప్మెంట్ అనేది జరగదు అని. అఫ్కోర్స్ ఆయన చెప్పింది ఇలా కాదు, కొంచెం టెక్నికల్గా చెప్పాడు. నేను సింపుల్ లాంగ్వేజ్ చెప్తున్నాను. జనాభా పెరిగితే అందరికీ అన్ని వనరులు దొరకవు కాబట్టి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తగ్గిపోతుంది, డెవలప్మెంట్ అనేది జరగదు అని వాట్ హీ సెడ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద మాల్థూజియన్ థియరీ. 1980, 1990 ఆ టైంకి వచ్చేసరికి డెమోగ్రఫిక్ డివిడెంట్ అనే కాన్సెప్ట్ వచ్చేసింది. ఎందుకు ఆ విధంగా వచ్చింది అని అంటే చాలా చోట్ల పాపులేషన్ పెరిగే కొద్దీ ఆర్థిక వ్యవస్థ యొక్క బలం కూడా పెరుగుతూనే ఉంది, ఎకనామిక్ గ్రోత్ అనేది జరుగుతూనే ఉంది. అదేంటి ఆర్థిక శాస్త్రవేత్తలు ఇలా అంటున్నారు, ఇక్కడ ఇలా జరుగుతుందని. దట్స్ వెన్ దే హ్యావ్ రియలైజ్డ్
పాపులేషన్ పెరిగిపోతే అవసరాలు కూడా పెరుగుతాయి, అవసరాలను ఫుల్ఫిల్ చేయడానికి ప్రొడక్షన్ కూడా పెరగాలి. సో ప్రొడక్షన్ పెరగాలంటే మళ్ళీ చాలామందికి ఉద్యోగాలు ఇవన్నీ వస్తాయి, అలా ఎకానమీ గ్రో అవుతుంది అని అనమాట. సో అలా 1990 నుంచి జనాభాకి సంబంధించి డెమోగ్రఫిక్ డివిడెండ్ అని పిలవడం మొదలెట్టారు. సో నేను ఈ విచ్ వే ఆ హెట్రోజెనిసిటీ ఉండడం వల్ల మనకి మంచిదని చెప్పాలి. ఫార్మింగ్ అండ్ ఇండస్ట్రీ విల్ బీ ఏబుల్ టు బెనిఫిట్ ఫ్రమ్ ఎకనామీస్ ఆఫ్ స్కేల్. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు, ఆబ్వియస్లీ డిమాండ్ ఫుల్ఫిల్ చేయాలి, సో అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెరగాలి, సో దాని యొక్క స్కేల్ పెరుగుతుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు అగ్రికల్చర్లో ప్రొడక్షన్ పెరగాలంటే ల్యాండ్ ఖచ్చితంగా పెరగాలి, అట్ ద సేమ్ టైం పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, ఈ ఇండస్ట్రీకి కూడా గ్రోత్ వస్తుంది. అవి ఎక్కువ ప్రొడక్షన్ చేయాలంటే ఎక్కువ మనుషులు ఇన్వాల్వ్ అయి ఉండాలి, ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి సర్వీస్ సెక్టర్ కూడా ఎక్కువగా హెల్ప్ చేయాలి. గుడ్ థింగ్. ఇండస్ట్రీలో కూడా ఆబ్వియస్లీ ఫార్మింగ్ దానికి రా మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం, అలానే చాలా వరకు ఇండస్ట్రీస్ వాటి మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇండస్ట్రీలో కూడా ప్రొడక్షన్ చేయాలి కాబట్టి మళ్ళీ అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఇన్కమ్ లేని వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, ఆల్రెడీ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది. సో ఇన్ ఎనీ విచ్ అది దేశానికి, దేశ ఆర్థిక వ్యవస్థకి మంచిదే. ఇట్ విల్ లీడ్ టు హయ్యర్ ట్యాక్స్ రెవెన్యూస్ విచ్ కెన్ బి స్పెంట్ ఆన్ పబ్లిక్ గూడ్స్ సచ్ యాజ్ హెల్త్ కేర్ అండ్ ఎన్వైర్మెంటల్ ప్రాజెక్ట్స్. సో ఇప్పుడు ఎక్కువ మందికి ఇన్కమ్ వస్తే వాళ్ళు కూడా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతారు కదా. సో మీరు ఏ ప్రొడక్ట్ కొన్నా, ఏ సర్వీస్ కొన్నా దాని మీద జిఎస్టీ పడిపోతుందా? అలానే మీరు ఒకవేళ ఎక్కువ ఆదాయం ఆర్జిస్తున్నారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీరు ట్యాక్స్ కూడా కట్టాల్సి వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్. సో ఆ విధంగా గవర్నమెంట్కి ఎక్కువగా రాబడి ఉంటుంది. గవర్నమెంట్ దగ్గర ఎక్కువ ఆదాయం ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళు కూడా ఖర్చు పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఖర్చు వాళ్ళు ఏ విధంగా పెడతారని మనం చెప్పలేం. అది మనం కరెక్ట్గా తెలుసుకోవాలంటే మనం ఎవరికైతే ఓటేస్తున్నాం వాళ్ళు సక్రమంగా ఉండాలి. సో ముందు మనం జాగ్రత్తగా ఉండాలి, మనం బుర్రతో ఆలోచించాలి, అప్పుడే ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. The size of the population is intimately connected to the global power dynamics shaping the relationship between nations and regions. ఇప్పుడు ఆబ్వియస్గా ఇండియాలో పాపులేషన్ ఎక్కువ. సో ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏ పాలసీని చేసినా సరే జనాలను దృష్టిలో పెట్టుకుని పాలసీలు చేస్తారు కానీ చెట్లు చీమలను చూసి కాదు కదా. సో ఆబ్వియస్లీ జనాలు ఎక్కడ ఎక్కువ ఉంటే పాలసీస్ కూడా ఆ విధంగా డైవర్ట్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మనం ఎకనామిక్గా కూడా గ్రో అవుతూ ఉన్నాం కాబట్టి డెఫినెట్లీ వీల్ హ్యావ్ ఎ మేజర్ సే. ఒకప్పుడు వరకు అని అంటే ఏ కంట్రీ యొక్క ఎకానమీ పొడుగ్గా లేదు, ఏ కంట్రీ యొక్క ఎకానమీ బాగా బలంగా ఉంటే వాళ్ళే చెప్పేవాళ్ళు. బట్ టుడే దట్స్ నాట్ ద ఓన్లీ కన్సర్న్, దట్స్ నాట్ ద ఓన్లీ క్రైటీరియా. జనాభా కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ విధంగా ఇండియా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో గ్లోబల్ లెవెల్లో ఒక కీ రోల్ ప్లే చేసే అవకాశం చాలా పెరిగిపోతుంది. ఇప్పుడు విల్ కమ్ టు ద బ్యాడ్ సైడ్. జనాభా పెరిగిపోతే మంచిదే, ఎవరు కాదనట్లేదు, కానీ దానికి కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఇందుకే అవి ఏంటంటే the increase in the working age population may lead to rising unemployment, fueling economic and social risk. ఒకవేళ యంగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ ఉంటే మనం ఏమనుకున్నాము, వాళ్ళందరూ పని చేస్తారు కాబట్టి ఎకానమీ పెరుగుతుంది, ఎకానమీ ఇంకా బలపడుతుంది అనుకున్నాం. బట్ యంగ్ పాపులేషన్లోనే ఎక్కువ మంది ఉంటే అవకాశాలు అందరికీ రావాలని రూల్ ఏం లేదు కదా. మరి అవకాశాలు అందరూ రానప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది, నిరుద్యోగం లేదు, నిరుద్యోగత. అలాంటప్పుడు వాళ్ళు అసలు ఖర్చు పెట్టడానికి డబ్బులే లేనప్పుడు డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది, డిమాండ్ లేనప్పుడు సప్లై ఎక్కడి నుంచి వస్తుంది, ప్రొడక్షన్ ఎందుకు జరుగుతుంది, అప్పుడు మళ్ళీ ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది కదా. సో అనుకున్నంత ఈజీ అయితే కాదు. హై పాపులేషన్ గ్రోత్ ఆల్సో ఎఫెక్ట్స్ ద ఫాస్టర్ డిప్లేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఇప్పుడు ఎక్కువ మంది జనాలు ఉంటే అవసరాలు పెరిగిపోతాయి. ఆ అవసరాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఎండ్ ఆఫ్ ద డే మనకి వనరులు కావాలి కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ కొంత వ్యవసాయం చేస్తున్నాము, పాపులేషన్ పెరిగిపోతుంది. ఈ పెరుగుతున్న పాపులేషన్ కూడా కన్సిడర్ చేయాలి కదా అగ్రికల్చర్, ఎందుకంటే ఆ డిమాండ్ సఫేస్ చేయాలి. లేదు అంటే మీరేం చేస్తారు, ఉన్న అడవులు కొట్టేస్తారు. అడవులు కొట్టేస్తే ఎన్వైర్న్మెంట్కి హానే కదా, అప్పుడు వనరులు పోయినట్టే కదా, లాభమే ఉంది. ఉన్న కొంతమంది ఉన్న వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకుని సుఖపడతారా, ఇంకా చాలామందిని భూమి మీదకి తీసుకువచ్చి ఉన్న కొద్ది వనరులను అందరికీ పంచిపెట్టా నిధులు అందరూ కొట్టుకుని చేస్తారా, సమస్యలను ఎదుర్కొంటారా, అది మనమే తెలుసుకోవాలి. The 65+ category is going to grow quite fast, that is increase from 8.6% now to 13% by 2030. ఇందాక మనం తెలుసుకున్నాం కదా, ఆల్మోస్ట్ 10% కన్నా తక్కువ మంది ఉన్నారు 65 years కన్నా ఎక్కువ మంది అని. బట్ అది 2030 కల్లా పెరిగిపోతుందని తెలుస్తుంది. ఇప్పుడు యంగ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఓల్డ్ ఏజ్లోకి వెళ్ళిపోతారు కదా. సో ఇన్ దట్ వే ఇట్స్ గోయింగ్ టు ఇంక్రీజ్. సో అప్పుడు వాళ్ళ బర్డెన్ మళ్ళీ మిడిల్ ఏజ్ వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. సో అది కూడా ఒక పెద్ద ఇష్యూనే. ఇన్ఫ్యాక్ట్ కెనడా అవ్వచ్చు, జపాన్ అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, యూఎస్ఏ అవ్వచ్చు, ఫ్రాన్స్ అవ్వచ్చు, ఈ అన్ని కంట్రీస్లో కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్ యొక్క పాపులేషన్ పెరిగిపోతుంది. సో అందుకని దిస్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ దట్ వీ నీడ్ టు బీ ఫోకస్డ్ అపాన్. ఇఫ్ ఇండియా ఈజ్ అనేబుల్ టు రీప్ డెమోగ్రఫిక్ డివిడెండ్, ఇట్ విల్ బికమ్ అ డెమోగ్రఫిక్ డిజాస్టర్. సో మనం కనుక ఎవరైతే పిల్లలు పుడుతున్నారో వాళ్ళందరికీ మంచి చదువుని, మంచి ఆరోగ్యాన్ని, ఏవైనా సరే మంచి మనం అందించకపోతే, మనం ఏదైతే డెమోగ్రఫిక్ డివిడెంట్ అని అంటున్నామో, మనకి జనాభా లాభం చేస్తుంది అని, అది ఖచ్చితంగా నష్టం చేసి వెళ్తుంది. నష్టం కాదు, ఏకంగా దారుణాలు చేసి వెళ్తుంది. అప్పుడు మనం ఖచ్చితంగా డెమోగ్రఫిక్ డిజాస్టర్ అని పిలవాల్సి వస్తుంది. అలా పిలిచిన రోజు అసలు భారతదేశంలో ప్రజలు అనేవాళ్ళు ఉండరు. ఇక్కడితోనే సరిపోలేదు, ఇక్కడ బాధ్యత మనందరి మీద ఉంది. నాకు మగపిల్లాడే కావాలి, సో నాకు 9 అమ్మాయిలు ఉన్నారు అయినా సరే నేను 5th బేబీని కంటాను అని కొంతమంది, నాకు స్తోమత ఉంది, ఐ కెన్ అఫర్డ్ అని చెప్పి 3వ పిల్లాడు లేదా 4వ పిల్లాడు లేదా 5వ పిల్లాడు అని అలా వెళ్ళడం కానీ,
ఇవన్నీ కూడా మనం ఒకసారి థింక్ చేసి తీరాలి. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు కూడా పాపులేషన్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారుగా. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉన్నారు అంటే వాళ్ళు కూడా రిసోర్సెస్ని డైవర్ట్ చేయాలా? ముగ్గురో నలుగురో ఉండి అన్ని రిసోర్సెస్ని వాళ్ళు జాగ్రత్తగా యూస్ చేసుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తారా లైఫ్ని? ఇంకో ముగ్గురు నలుగురిని యాడ్ చేసుకుని వాళ్ళ జీవితంలో వాళ్ళు కష్టాలు పడతారా? అది వాళ్ళకే తెలియాలి. సో నెక్స్ట్ టైం నుంచి పాపులేషన్ గురించి ఆలోచించండి. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మీరు కూడా ఏదో ఒక విధంగా ఖచ్చితంగా సఫర్ అవుతారు. ఎస్పెషల్లీ మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు. పాపులేషన్ పెరిగిపోతుంది కానీ సమాజంలో స్టేటస్ అనేది మారదు కదా. అరే ఈ ప్రభుత్వం ఉద్యోగం ఉంటేరా అసలు నువ్వు పని చేయకపోయినా సరే ఎండ్ ఆఫ్ ద మంత్కి జీతం వస్తుందిరా, సో మనకు గవర్నమెంట్ జాబే కావాలి. మరి పాపులేషన్ పెరిగిపోతుంది, కాంపిటీషన్ ఎక్కువైపోతుంది, ఆల్రెడీ రిజర్వేషన్ లాంటివి ఉన్నాయి, అది ఇంకా ఖచ్చితంగా పొలిటికల్ బెనిఫిట్స్ కోసం వాళ్ళు ఇంకా పెంచేస్తారు. అప్పుడు పరిస్థితి ఏంటి? నిజంగానే లాభం వస్తుందో దానివల్ల? కాంపిటీషన్ మనం ఫేస్ చేద్దా? పరిస్థితులు కష్టం అవ్వట్లేదా? అందుకని మనం చాలా వాటిని కన్సిడర్ చేయాలి. ఇట్స్ నాట్ దట్ ఈజీ యాజ్ వి థింక్. అందుకని మనం కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా బాధ్యతాయుతగా ఆలోచిద్దాం. ఎంతసేపు ఇవాళ బిర్యానీ తిందామా, థమ్స్అప్ తాగుదామా, బీర్ బాటిల్ తాగుదాం, ఇవన్నీ కాదు. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫేర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్ మీద కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్ ప్లస్. నేను మీ వివేక్. నమస్కారం.